అమెరికాలో కాలిఫోర్నియాలో మున్నూరు కాపు అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాధారంగ మిత్రమండలి ఏపీ తెలంగాణ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు హాజరయ్యారు. సమావేశంలో సంఘ నాయకులు ధర్మారావును ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం అందడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో వంగవీటి మోహన్ రంగ కాపులందరూ సమిష్టిగా ఉండాలని కోరుకున్నారని, నేడు పవన్ కళ్యాణ్ ఆ భావన ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. మరి దానికి పత్తిపాటి బ్రదర్స్ చాలా పేరున్న వాళ్ళు మా మచిలీపట్నం. ఆ రోజుల్లో మన కాపులని చెప్పుకునే ధైర్యం లేదు. ఆ రోజుల్లో ఆయన ఏనాడైతే కాపునాడు పెట్టాడో ఇంతమంది కాపులు ఈయన వెనకాల ఉన్నారా అని ఆ రోజు నుంచే కాపులుగా మనకు ఒక గుర్తింపు వచ్చింది, మనకు ఒక మైలేజ్ వచ్చింది. ఇవాళ కాపు అని తల ఎగరేసుకుంటున్నామంటే కేవలం మా రంగా గారు పెట్టిన భిక్షే మనకి. ఇది 100% ఎవరైనా మీరు చూసుకోండి, 100% రంగా గారు పెట్టిన భిక్ష ఇవాళ మన కాపు జాతి. కానీ ఒకటే రజనీకాంత్ గారు కానీ వెంకట గారు కానీ సతీష్ గారిని విన్నవించుకునేది, మన పుట్టగా మనకి బహుకరించిన పెద్దలు ఏనాటి మర్చిపోకూడదు. మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఒకటే, నేను అంటే నాదొక చిన్న రిక్వెస్ట్గా భావించండి, డిమాండ్ మాత్రం అనుకోవద్దు. మీరు ఏ బ్యానర్లు వేసినా శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రంగా గారి ఫోటోలు వేయండి. మీ సభ ఎలా ఉంటుందో అప్పుడు చూసినా చెప్పండి. మేము రాధారంగ మిత్రులు కంపల్సరీ ప్రోటోకాల్ అండి, అది ప్రోటోకాల్. కాపు సంఘాలు ఎవరైనా కానీ శ్రీకృష్ణ దేవరాయల ఫోటో, రంగా గారి ఫోటో ఉంటేనే ఆ యొక్క బ్యానర్కి, ఆ యొక్క సభకి అందం, ఒక అలంకారం. ఎందుకంటే ఆ ఒక్క ఫోటో చూస్తేనే దీనికి వెళ్ళాలని రోమాలు రొక్కుపొడుచుకుంటారు ఒకళ్ళకి. అలాగే మరి మొన్న ఎలక్షన్లో, గత ఎన్నికల్లో రంగా గారి జిల్లా పేరు పెట్టమని వైసీపీ ప్రభుత్వానికి మేము ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చి 7,000 అప్లికేషన్ ఇచ్చామండి రాష్ట్ర వ్యాప్తంగా. నేను అందరిని సమాయత్తం చేయించాను, చెత్తపొట్లో పడేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చెత్తపొట్లో పడేశాం. రాధారంగ మిత్రమణ మొత్తం స్టేట్ అంతా తిరిగాము, ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు. కాబట్టి నచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన జాతికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చాడు. మన కులస్తుడు, మనం కాపాడుకుందాం. వచ్చింది అవకాశం, మొదట్లో మేము పట్టించుకోవాలా, వాస్తవం చెప్తున్నాం. ఇవన్నీ మామూలే అనుకున్నాక తర్వాత మళ్ళా ఐక్యత వచ్చి చాలా మంది మా వెనకాల ఉన్న కమిటీ సభ్యులే మనాడు మన పవన్ కళ్యాణ్ వచ్చి మనం ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదంటే మచిలీపట్నం ఆవిర్భావ సభ రోజునే మేము రాధారంగ మిత్రమని జనసేనకి మద్దతు తెలియజేశాం. నేను అలుపెరగని పోరాటం చేస్తూ 42 నియోజకవర్గాల్లో నేను రాధారంగ